మిల్క్ పౌడర్ అయితే తెచ్చిస్తారండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ మనం ఇందులో ఇలా పొంగు వచ్చినప్పుడు ఇలా అమూల్ మిల్క్ పౌడర్ మీకు ఏ కంపెనీదైనా వాడుకోవచ్చండి. నేనైతే ఇది ఒక 2 ప్యాకెట్లు అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 ప్యాకెట్లు మనం వేసుకుని చూసుకుని మనం సరిపోతే ఇంకో ప్యాకెట్ కూడా మనం వాడుకోవచ్చు. అంటే మనకి కన్సిస్టెన్సీ థిక్నెస్ మనకు తెలిసిపోతుంది. ఇలా 1/2 లీటర్ ప్యాకెట్కి 1/2 లీటర్ మన పాల ప్యాకెట్కి ఒక 2 ప్యాకెట్లు మనం ముందు వేసుకుని చూసుకుని కావాలంటే ఎక్కువ తక్కువ మనం చూసి మిల్క్ పౌడర్ కలుపుకోవచ్చండి. మనం ఎక్కువ లీటర్లు అప్పటికప్పుడు మనం శ్రమ పడకుండా ఈ మిల్క్ పౌడర్ మన కన్సిస్టెన్సీ దగ్గర పడడానికి కోవాలా రావడానికి ఇది యూస్ అవుతుందండి. అందుకే చూపిస్తున్నాను. ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీలో ఎంతమంది ఇది ట్రై చేసి చూసుకున్నారన్నది కూడా డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఇలా నేను మిల్క్ పౌడర్ అది వేసాక ఇలా మనకి దగ్గర పడేటప్పుడు మనం కొంచెం దీంట్లో ఇంకోటి కూడా ఇంగ్రీడియంట్, నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను.